మంచిగా స్వీట్నెస్ రావాలంటే 100 గ్రామ్స్ వరకు యూస్ చేయొచ్చు. కాకపోతే నేను కొంచెం డైట్లో ఉన్న మీకోసం మంచి మంచి వీడియోస్ తీయాలని హిమాలయాస్కి వెళ్ళిపోతున్నా. సో అక్కడ నుంచి మీకు అప్లోడ్ చేపిస్తాను. సో నేను డైట్లో ఉన్నా కాబట్టి నేను 50 గ్రాములు యూస్ చేస్తున్నా. మీరు 100 గ్రాములు కూడా యూస్ చేసుకోవచ్చు. అలా ఈ జీడిపప్పును కూడా నేను ఎంత ఓపికతో యూజ్ చేసుకున్నా దానికంటే 100 టైమ్స్ ఓపికతో దీన్ని వేగించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు వేగనికి కొంచెం టైం పడుతుంది. అది మంచిగా వేగి మంచి కలర్కి వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుతో కిస్మిస్ వేసుకుంటే కిస్మిస్ మాడి మసైపోతుంది. అది ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నె కలర్లో కలిసిపోతుంది. ఎందుకంటే జీడిపప్పు వేగనికి టైం పడుతుంది, ఇది వేగనికి టైం పడదు. సో మంచిగా వేగిన తర్వాత అప్పుడు మూత తీసేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా రవ కేసరిలో, అప్పుడు మనం మంచిగా వేగించుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మామ. అండ్ మధ్యలో స్టవ్ అలాంటివి వెలిగించకండి, అది అసలు బాగోదు, గలీజ్ అయిపోతుంది, ఉడికి ఉడికి చచ్చిపోతుంది అది. సో దాన్ని బతకనివ్వండి కొంచెం. సో స్టవ్ వెలిగించకుండానే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం